చంద్రబాబు మోదీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ధర్మవరం పట్టణంలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కూటమి ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చరిత్రను భావితరాలకు తెలిసేలా జిల్లాకు విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. जब मैं मोदी जी की तरफ देखता हूं तो माननीय नायडू जी आंध्र को आगे बढ़ा रहे हैं, देश को माननीय नरेंद्र मोदी जी आगे बढ़ा रहे हैं, जिनके कारण से आयुष्मान योजना जो चंद्रबाबू नायडू ने यहां चालू की थी गरीबों के इलाज के लिए, यहां पर ये अलग प्रकार से आगे बढ़ रही, वो पूरे देश को ये आयुष्मान का लाभ दे रहे हैं. प्रधानमंत्री किसान सम्मान निधि पहली बार पूरे देश के किसानों को देने का काम माननीय प्रधानमंत्री ने किया. जल जीवन मिशन, गति शक्ति, सागरमाला, भारतमाला, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, कितनी प्रकार की योजना गरीबों के जीवन को अच्छा बनाने के लिए दी है. मोदी जी और नायडू जी के माध्यम से आगे बढ़ता हुआ आंध्र और मध्य प्रदेश सहित माननीय मोदी जी के नेतृत्व में आगे बढ़ता देश देख रहा हूं. ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరిగెత్తులు పెట్టింది. ఆనాడు సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అందించే ప్రయత్నం జరిగింది. ఇవాళ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మళ్ళా అందే ఎన్డీఏ ప్రభుత్వాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి రూపంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాగా మొదటి స్థానంలో ఉంచడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. విగ్రహాలంటే వేలం వేరీగా పెట్టాలని కాదు, జిల్లాకు ఒక విగ్రహం పెట్టాలి. తప్పనిసరిగా దాని ఆలనా పాలన చూడాలి. నేటి తరానికి అటల్ బిహారీ వాజ్పేయి అంటే తప్పనిసరిగా తెలియాలి. కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు, ఆయన స్ఫూర్తి పొంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ యొక్క యాత్ర డిసెంబర్ 25 ఆయన జయంతి రోజు ఒక పార్క్ ని, అటల్జీ పార్క్ ని అమరావతిలో ప్రారంభోత్సవం చేస్తున్నామని మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను.